ఈ రోజులలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం అనేది ఒక సాధారణ సమస్యగా మారుతుంది. చిన్న వయసులోనే ముసలి వాళ్ళు అయిపోతున్నామన్న టెన్షన్ వారిలో ఉంటుంది. జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషక ఆహార లోపాలు జుట్టు ఆరోగ్యం మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్ని సహజ నివారణలు తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో సహాయపడతాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెల్ల జుట్టుని నివారించడానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, కాపర్ అధికంగా ఉండే ఆహారం అనేది అవసరం. దీనికి కావాల్సిన పదార్థాలు: నల్ల నువ్వులు 1.5 టేబుల్ స్పూన్, టీ పొడి 1.5 టేబుల్ స్పూన్, ఉసిరి పొడి 3 టేబుల్ స్పూన్లు, ఆవాల నూనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక ఇనుప కడాయి తీసుకొని నల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టీ పొడి, ఉసిరి పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూడింటిని మీడియం మంట మీద వేయించాలి. మిశ్రమం పూర్తిగా నల్లగా మారినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లబడిన తర్వాత మిక్సర్లో వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. జల్లెడ ద్వారా వడకట్టి గాలి చొరబడని సీసాలు నిల్వ చేసుకోవాలి. ఈ పొడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. వాడే ముందు ఈ పొడిని ఒక 2 చెంచాలు తీసుకొని ఆవాల నూనెలతో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని తెల్ల జుట్టుకి అప్లై చేసిన తర్వాత 8 నుంచి 10 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయం సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు ఎప్పటిలాగే షాంపూతో తలస్నానం చేయాలి. ఒకవేళ మీరు బయటకి వెళ్ళాలనుకుంటే తాత్కాలికంగా బూడిద జుట్టుని కవర్ చేయడానికి ఈ పొడిని కలబంద జెల్తో కలిపి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత కాసేపు ఉంచి తలస్నానం చేయాలి. ఇది తాత్కాలికంగా తెల్ల జుట్టుని కవర్ చేయడానికి పనిచేస్తుంది. నువ్వులు, టీ పొడి, ఉసిరి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో సహాయపడతాయి. ఇది సహజ రంగు. దీనితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు.